శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 2వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనం మొదటి 15 రోజులు స్కాంద పురాణంలో ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని, తర్వాతి 15 రోజులు పద్మపురాణంలో ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని చెప్పుకుందాము. ఈరోజు మనం 2వ రోజు పారాయణలో తృతీయ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ఏం చెప్పారు అంటే, బ్రహ్మర్షి అయినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నాన దానాంతనాచరేత్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాద్యోనే సముత్పన్నో భావహి బ్రహ్మరాక్షస అత్యైవోదాహరంతి మితిహాసం పురాతనం. అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలుకనివాడు, అన్ని భూతముల యందు దయాళువు, తీర్థాటనా ప్రియుడు అయినటువంటి ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రాలు గెడ్డాలు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలలాగా పైకి నిక్కబడుచుకున్న తల వెంట్రుకలతో, వికృత ముఖాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్నటువంటి 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణసంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైనటువంటి ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడే శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసినే త్రాహి మాం శరణాగతం నాణ్యం పశ్యామి దేవేసి త్వత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియని వాడిని, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి చంపాలనే తలంపుతో ఆ రాక్షస స్త్రయం అతని వెనుకనే పరిగెత్తసాగింది. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరు అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రుని తేజస్సు కంటపడటం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయింది. అదే అదనుగా ఆ బ్రాహ్మణుణ్ణి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు జరగబోదు అని నచ్చచెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు ఆ రాక్షసులు. వారి నమ్రతకు కుదుటపడినటువంటి హృదయంతో తత్వనిష్ఠుడు, మీరు ఎవరు? చెయ్యరాని పనులు ఏమి చేయటం వల్ల ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు, మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం బాధలు తీరిపోయే దారి చెప్తాను అన్నాడు. బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథను ఇలా వినిపించసాగాడు.
ద్రావిడుని కథ. విప్రోత్తమ, నేను ద్రావిడుని. ద్రావిడ దేశంలో మందర అనే గ్రామాధికారిని అయిన నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి కుటిలుణ్ణి. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించటం వల్ల నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు. మరణం తర్వాత సహనం లేని ఎన్నో నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. దయతల్చి నీ కృపాచిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఇకపోతే 2వ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రదేశానికి చెందిన వాడినే. నిత్యము నేను నా తల్లిదండ్రులతో గొడవపడుతూ వారిని తిడుతూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పడేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక్క పూటైనా భోజనం పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బతికేవాణ్ణి. ఆ శరీరం కాలం చేశాక, అంటే చనిపోయిన తర్వాత, నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అని అన్నాడు 2వ రాక్షసుడు. తర్వాత ఇక 3వ రాక్షసుడు. అతను ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుణ్ణి. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడిని, అహంభావిని, కఠినమైన వాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నింటినీ నా వేసలకు అందజేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేసలకు దారవోసి వారితో సంభోగ సుఖాలను అనుభవించుతూ పాప పుణ్య విచక్షణారహితుడిగా ప్రవర్తించేవాడిని. నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తరువాత ఈ భూమిని నానావిధ హీన యోనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా, నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. తమ తమ పూర్వజన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తరువాత అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం అహంకరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విగత దోషులు, దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. ఈ విధంగా వాళ్ళకి శాప విమోచనం అయ్యింది. విదేహరాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా, అంటే ఎటువంటి సందేహానికి తావివ్వకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా
ప్రాతస్నానం ఆచరించాలి అని తెలియచేశాడు వశిష్ఠ మహర్షి. అత తృతీయాధ్యాయ సంపూర్ణ. అంటే దీంతో మనకి తృతీయాధ్యాయం సంపూర్ణమైంది. ఇప్పుడు చతుర్థాధ్యాయం. ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయి అని అడిగాడు జనకుడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు, అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయినటువంటి విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించటం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అంటే ఈ కార్తీక వ్రతం చేస్తే ఏమవుతుంది? నశించని పాపం అంటూ లేదన్నమాట. అంటే అటువంటి పాపం ఇంకా ప్రపంచంలో పుట్టలేదు. ఎటువంటి పాపమైనా కూడా నశించిపోతుంది. ఎలా? ఈ కార్తీక వ్రతం ఆచరించటం వలన అని తెలియచేస్తున్నారు. కనుక వ్రత ధర్మాలను, తత్ఫలాలను చెప్తాను విను. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలలో కానీ, శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం ద్వారా అన్ని పాపాలు అంతరించిపోతాయి. అంటే కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైన ఫలితం వస్తుంది. శివాలయ గోపుర ద్వారం మీద లేదా శిఖరాలలో కానీ, లేకపోతే శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయటం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఇలాగా దీపమండపం అని, దీప శిఖరం అని ఉంటాయి కదా కొన్ని దేవాలయాల్లో, అలా మొత్తం వెలిగిస్తారు కదా. ఆ విధంగా శిఖరాల్లో కానీ శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే అన్ని పాపాలు అంతరించిపోతాయి అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణం చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. అంటే కనీసం ఏది దొరకపోయినా ఆముదపు దీపాన్నైనా పెట్టమంటున్నారు. అలా పెడితే ఎంతో పుణ్యవంతులు అవుతారు అని చెప్పి చెప్తున్నారు. కనీసం కాంక్షతో కానీ, నలుగురి మధ్య బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు శివప్రియులు అవుతారు. అంటే మనం కోరికతో చేసినా, అందరిలోనూ గొప్పగా చెప్పుకోవాలని చేసినా కూడా మనకి ఫలితం దక్కుతుంది అని చెప్తున్నారు. చూడండి, ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను అని చెప్పి ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వం పాంచాల దేశాన్ని పాలించే మహారాజు ఒకడు కుబేరుణ్ణి మించిన సంపద సమకూర్చుకున్న కుమారులు లేని కారణంగా కుంగిపోయిన వాడై కురంగపాణి అయి, అంటే వంశోద్ధారకుడి తపస్సుకి కూర్చున్నాడు. కురంగపాణి అయి తపస్సుకు కూర్చున్నాడు. దేనికోసం? వంశోద్ధారకుడి కోసం. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఋషివాక్యాన్ని శిరోధార్యంగా ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై, వీరుడై, వేశ్యాంగనాలోలుడై, అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరక్తుడై, యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై, శాస్త్ర ధిక్కారి అయి, వర్ణ సంకర కారకుడై, హితవు చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛగా ప్రవర్తించసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి, సింహ మధ్యమ, అరటి దోణెల వంటి తొడలు కలిగినది,
పెద్ద పెద్ద పిరుదులు, కుచాలు, కన్నులు కలది, చిలుక వలె పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని ఎదురుపడింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజోవిరాజితుడు అయినటువంటి ఈ యువరాజు పట్ల ఆ బాపనది కూడా మోజుపడింది. దాని కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుణ్ణి కలిసి సురత క్రీడలతో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపన దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకులైన ఈ జారిని కానీ ఆ శత్రుజిత్తు కానీ ఈ సంగతి ఎరుగరు. రోజులు గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనది తన చీర చెంగు చింపి ఒత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు అవగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములై శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. అంటే వీళ్ళు ముగ్గురు చనిపోగానే అక్కడికి పాశాలతో యమదూతలు, పవిత్రాత్ములై శివదూతలు ఇద్దరు వచ్చారు. శివదూతలు ఏం చేశారు? రాకుమారిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని వెడుతున్నారు. యమదూతలు ఆ అమాయకపు బ్రాహ్మణ్ణి తమతో నరకానికి లాక్కుని వెళ్ళిపోసాగారు. అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగం, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా దానికి శివదూతలు, వీరెంత పాపాత్ములు అయినా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో, అందులోనూ శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి వారి పాపాలు, నేరాలు నశించి పుణ్యాత్ములు అయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందున పౌర్ణమి రోజు, పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణం చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములై ఈ పాపకర్ములను చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకం, వీరికి కైలాసం అని చెప్పారు. బ్రాహ్మణుడికి, శివదూతలకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, అయ్యలారా, దోషులం మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్మలను చేసిన ఆ అమాయకుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనది అయితే మాతో బాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వడం తప్పదు అని వాదించడం జరిగింది. దాని ఫలితంగా శత్రుజిత్తు తాను, తన ప్రియురాలు ఆచరించిన వత్తి, తైలం పుణ్యం తాము ఉంచుకుని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి దారపోయేగా శివదూతలు బ్రాహ్మణుణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకువెళ్ళారు. కనుక ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయానికి కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలరు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నీ మాట విని కార్తీక మాసం నెల పొడుగున నువ్వు శివాలయంలో దీపారాధన చేయి. అంటే నా మాట విని కార్తీక మాసం నెల రోజులు కూడా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణంలోని చతుర్థాధ్యాయం సంపూర్ణం. దీంతో మనకి 3, 4 అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి.
అంటే ఈ 2 అధ్యాయాలతో మనకి 2వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు చేయవలసినవి, చేయకూడనివి ఏమిటి వాటిని కూడా చూద్దాం. నిషిద్ధములు అంటే చేయకూడనివి. ఈరోజు అంటే కార్తీక మాసంలో 2వ రోజు తరగబడిన వస్తువులు తీసుకోకూడదు. అలాగే కలువ పువ్వులు, నూనె, ఉప్పు దానం చేయాలి. పూజించాల్సిన దైవం బ్రహ్మ. జపించాల్సిన మంత్రం ఓం గిష్పతయే విరించియే స్వాహ. ఫలితం మనస్థిమితం. ఇటువంటి గొప్ప ఫలితాన్ని మనకి కార్తీక పురాణం అందజేస్తుంది. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.